బిఏలో ఇచ్చిన ఎస్ఆర్ ఫామ్ మీకు అర్థం కావడం లేదా మీ గతం డీటెయిల్స్ ఎక్కడ వెతకాలో తెలియక ఇప్పటికీ మీరు ఇంకా ఫామ్ ని ఫిల్ చేయలేదా? అయితే ఈసీ తరఫున మీకు ఫామ్ ని ఫిల్ చేసే తేదీ జూలై 24 నుంచి ఆగస్టు 3 వరకు పెంచడం జరిగింది. ఇవాల్టి వీడియోలో ఫామ్ ని ఎలా నింపాలి, మీ గత వివరాలు ఎలా సెట్ చేయాలి, ఒకవేళ గతంలో పేరు దొరకకుంటే ఎక్కడ రాయాలి, బిఏలోకి ఎటువంటి డాక్యుమెంట్స్ సబ్మిట్ చేయాలి మొదలగు A to Z ఇన్ఫర్మేషన్ చెప్తాను. సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. ఇప్పుడు మనకి ఇచ్చిన ఎస్ఆర్ ఫామ్ ఈ విధంగా తెలుగులో ఉంటుంది. ఇది ఫిల్ చేసే ముందు ఫస్ట్ మీరు ఒక జిరాక్స్ కాపీని మీ దగ్గర ఉంచుకోండి. ఇప్పుడు ఇందులో మొత్తం 4 భాగాలలో నింపాల్సి వస్తుంది. ఇందులో మొదటి భాగంలోని ఫస్ట్ అండ్ సెకండ్ బాక్స్ లలో మీ పేరు అండ్ మీ లేటెస్ట్ ఓటర్ ఐడి ఎపిక్ నంబర్ తో పాటు మీ అడ్రస్ మెన్షన్ చేసింది ఉంటుంది. ఇది మీరు చివరిసారి ఓటర్ ఐడి కోసం అప్లై చేసినప్పటి ఇన్ఫర్మేషన్ చూపిస్తుంది. అలాగే పక్కన లాస్ట్ టైం మీరు ఓటు వేసిన ఓటర్ లిస్ట్ ని బట్టి 2026 మార్చి నాటికి ఉన్న మీ అసెంబ్లీ నియోజకవర్గం అండ్ బూత్ సంఖ్య అండ్ ఓటర్ లిస్ట్ లో మీ క్రమ సంఖ్య రాసింది ఉంటుంది. ఇప్పుడు దీన్ని బేస్ చేసుకొని గతంలో మీకు గాని లేదా మీ రిలేటివ్స్ లో ఎవరన్నా ఒకరికి ఇక్కడ మెన్షన్ చేసిన విధంగానే 2002 ఓటర్ వివరాలను జత చేస్తే సరిపోతుంది. తర్వాత పక్కన బార్కోడ్ అండ్ దాని పక్కనే మీ లాస్ట్ టైం మీకు జారీ చేసిన మీ బ్లాక్ అండ్ వైట్ ఫోటో ఉంటుంది. దాని పక్కనే మీ లేటెస్ట్ గత 3 నెలల లోపు దిగిన పాస్పోర్ట్ ఫోటోని ఇక్కడ అంటించండి. ఇప్పుడు పై భాగం కంప్లీట్ అయింది. తర్వాత కింద రెండో భాగం, ఈ భాగమే మీకు 2026 ఓటర్ లిస్ట్ లో మీ పేరు ఉండాలా లేదా డిసైడ్ చేస్తుంది. ఏమాత్రం మిస్టేక్ చేసినా మీకు వచ్చే నోటీస్ కి ఆన్సర్ ఇవ్వాల్సి వస్తుంది. కాబట్టి జాగ్రత్తగా వినండి. ఇప్పుడు కింద చూపిస్తున్న ఈ 2 బాక్స్ లను A అండ్ B లుగా విభజిస్తే ఇందులో ఏదన్నా ఒకటి మాత్రమే నింపాలి. ఎట్టి పరిస్థితిలోనూ ఈ రెండింటిని ఫిల్ చేయవద్దు. ఇప్పుడు ఎలాంటి సందర్భంలో మొదటి దాంట్లో ఫిల్ చేయాలి అని చూసుకుంటే 2002 ఓటర్ లిస్ట్ లో మీ పేరు దొరికితే మీ పేరుతో పాటు మీ రిలేటివ్స్ నేమ్ ఉన్నా సరే, కానీ మొదటి ప్రిఫరెన్స్ ప్రకారం మీ పేరు కనిపిస్తే ఇందులో రాయాలి. అది కూడా 2002 లిస్ట్ లో ఉన్న విధంగానే రాయాలి. ఇక్కడ కొందరు ట్రైనింగ్ లేని బిఏలోలు చాలా మందితో ప్రజెంట్ ఇన్ఫర్మేషన్ రాయిస్తున్నారు. అలా రాస్తే తిరిగి దీనిని ఆన్లైన్ లో చేసేటప్పుడు 2002లో దొరికిన మీ వివరాలతో ఇక్కడ మీరు రాసిన వివరాలకి తేడా ఉండడం వల్ల మ్యాపింగ్ జరగదు. దీనివల్ల మీ నేమ్ డిలీట్ అవుతుంది. అందువల్ల ఎవరు ఏం చెప్పినా సరే ఈ బాక్స్ లో మాత్రం 2002లో లభించిన వివరాలు మాత్రమే రాయాలి. తర్వాత రెండవ లైన్ ఓటర్ గుర్తింపు కార్డు. ఇక్కడ మీ నేమ్ కి చివరిగా మీ ఓల్డ్ ఓటర్ ఐడి నంబర్ లిస్ట్ లో మీకు కనిపిస్తే ఈ సెకండ్ లైన్ లో రాయండి, లేకుంటే డాష్ పెట్టి వదిలేయండి. తర్వాత మూడవ లైన్ లో బంధువు పేరు అంటే మీ నేమ్ కి పక్కన ఉన్న మీ రిలేటివ్ నేమ్ ని కూడా సేమ్ లిస్ట్ లో ఉన్న విధంగానే రాయాలి. తర్వాత ఫోర్త్ లైన్ బంధుత్వం. ఇందులో లిస్ట్ లో మీ నేమ్ కి పక్కన దొరికిన మీ రిలేటివ్ నేమ్ మీకు ఏమవుతారో ఇక్కడ ఆ రిలేషన్ ని రాయాలి. తర్వాత ఫిఫ్త్ లైన్ జిల్లా. ఇది కూడా 2002లో మీరు ఏ జిల్లాలో నివసించేవారో అది మాత్రమే రాయాలి. 2002లో తెలంగాణలో 10 జిల్లాలు మాత్రమే ఉండేవి. వాటిని బేస్ చేసుకునే జిల్లా పేరు రాయాలి. తర్వాత సిక్స్త్ లైన్ రాష్ట్రము. ఇది మాత్రం 2002లో మీ జిల్లా ఇప్పట్లో ఉన్న తెలంగాణలోనే ఉన్నది. అయితే ఇక్కడ తెలంగాణనే రాయాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఆదిలాబాద్ అనుకోండి. ఈ జిల్లా 2002లో ఆంధ్రప్రదేశ్ లో ఉన్న ప్రస్తుతం ఇది తెలంగాణలోనే ఉంది. కాబట్టి ఈ ఒక్క స్టేట్ విషయంలో మాత్రం మీరు ప్రజెంట్ స్టేట్ ని బేస్ చేసుకొని రాయాలి. తర్వాత సెవెంత్ లైన్ శాసనసభ నియోజకవర్గం అంటే అసెంబ్లీ కాన్స్టిట్యూషన్. ఇది లిస్ట్ లో దొరికిన మీ పేరుకి పై భాగంలో రాసి ఉంటుంది. ఇది మాత్రమే ఇక్కడ రాయాలి. తర్వాత ఎయిత్ శాసనసభ నియోజకవర్గం సంఖ్య. ఇది కూడా లిస్ట్ లోని ప్రతి పేపర్ పై భాగంలో రాసింది ఉంటుంది. ఈ సంఖ్యని ఇక్కడ రాయాలి. తర్వాత నైన్త్ పాయింట్ భాగం సంఖ్య అంటే పార్ట్ నంబర్. ఇది కూడా మీ పేరు దొరికిన పేజీ చివరన రాసింది ఉంటుంది. ఆ సంఖ్యని ఇక్కడ రాయాలి. తర్వాత 10th పాయింట్ క్రమ సంఖ్య అంటే సీరియల్ నంబర్. ఇది మాత్రం లిస్ట్ లో దొరికిన మీ పేరుకు ఎదురుగా రాసి ఉన్న సీరియల్ నంబర్. ఇది ప్రతి ఒక్కరికి డిఫరెంట్ గా ఉంటుంది. కాబట్టి ఈ ఒక్కటి మాత్రం చాలా జాగ్రత్తగా నోట్ చేసుకొని ఈ బాక్స్ లో రాయాలి. ఇప్పుడు మీ లేటెస్ట్ ఎస్ఆర్ 2002 వివరాలతో మీ వివరాలు సక్సెస్ఫుల్ గా మ్యాప్ అయ్యాయి. ఇక్కడ లిస్ట్ లో మీ నేమ్ దొరికింది కాబట్టి పక్కన మీ రిలేటివ్స్ ని మళ్ళీ మ్యాపింగ్ చేయాల్సిన అవసరం లేదు. అందుకని దీనిపై క్రాస్ గా లైన్ గీయండి. ఇప్పుడు మూడవ భాగం. ఇది కేవలం 2002 లిస్ట్ లో మీ పేరు దొరకకుండా లేదా అప్పట్లో మీరు మైనర్ అయి ఓటు హక్కు రాకున్నా వేరే ఏదన్నా కారణం చేత అప్పట్లో మీ పేరు దొరకకుండా మీ రిలేటివ్, ఇందులో మీ ఫాదర్ కావచ్చు లేదా మీ మదర్ కావచ్చు లేదా మీ గ్రాండ్ ఫాదర్ కావచ్చు లేదా మీ గ్రాండ్ మదర్ కావచ్చు, ఈ నలుగురు మాత్రమే ఏ ఒక్కరి పేరు దొరికినా మీరు సక్సెస్ అయినట్టే. ఆ డీటెయిల్స్ ని ఇందులో రాయాలి. ఇక్కడ కొంతమంది ఆడవాళ్లు లిస్ట్ లో వారి భర్త పేరు దొరికితే రిలేటివ్ కిందికి రాస్తున్నారు. ఇది చాలా తప్పు. హస్బెండ్ ఈస్ నాట్ రిలేటివ్.
కాబట్టి నేను చెప్పిన ఆ నలుగురిలో ఒక్కరినే రాయాలి. అందులో మొదటి పేరు ఇక్కడ లిస్ట్ లో కనిపించిన వారి పేరుని యథావిధంగా ఇక్కడ రాయాలి. అప్పట్లో మీ నాన్న పేరు తప్పుగా పడినా లేదా సగమే ప్రింట్ అయినా లేదా కంప్లీట్ గా డిఫరెంట్ నేమ్ ప్రింట్ అయినా అది అప్పట్లోని మీ హౌస్ నంబర్ తో టాలీ అయితే అదే పేరుని ఇక్కడ రాయాలి. తరువాత రెండవ లైన్ ఓటరు ఫోటో గుర్తింపు కార్డు నెంబరు అండ్ సేమ్ మీ రిలేటివ్ నేమ్ పక్కనే అప్పటి ఎపిక్ నంబర్ లిస్ట్ లో ప్రింట్ అయినది ఉంటేనే ఆ నంబర్ ఇక్కడ రాయాలి, లేదంటే డాష్ పెట్టి వదిలేయండి. తర్వాత మూడవ లైన్ బంధువు పేరు. ఇప్పుడు లిస్ట్ లో మీ నాన్న పేరు దొరికిందనుకుందాం, దాని పక్కనే మీ నాన్న వాళ్ళ నాన్న అంటే మీకు తాతయ్య అవుతాడు, అతని పేరు ఎలా ఉంటే అలానే ఇక్కడ రాయాలి. తర్వాత నాలుగో లైన్ బంధుత్వం అంటే రిలేషన్. ఇక్కడ మీ తాతయ్య మీ నాన్నకి ఏమవుతాడో తండ్రి అవుతాడు, కాబట్టి ఇక్కడ బంధుత్వం తండ్రి అని రాయండి. తర్వాత ఫిఫ్త్ లైన్ జిల్లా. ఇది కూడా సేమ్ 2002లో మీ నాన్నగారు ఏ జిల్లాలో నివసించేవారో ఆ జిల్లా పేరే రాయాలి. ఇక్కడ ఆడవారైతే వాళ్ళ అమ్మ లేదా నాన్న అప్పట్లో నివసించిన జిల్లానే రాయాలి. ఎగ్జాంపుల్ 2002లో మీ నాన్న నిజామాబాద్ జిల్లాలో నివసించి ఎట్ ప్రెసెంట్ ఆదిలాబాద్ లో నివసిస్తే అప్పటి జిల్లా మీకు నిజామాబాద్ అవుతుంది, కాబట్టి అదే ఇక్కడ రాయాలి. తరువాత కింద రాష్ట్రం. ఇది మాత్రం ప్రెసెంట్ తెలంగాణలో నివసించేవారు ప్రెసెంట్ మీ డిస్ట్రిక్ట్ తెలంగాణలోనే ఉంది, కాబట్టి అప్పట్లో ఏపీలో ఉన్నా ఇక్కడ మనం తెలంగాణకి సంబంధించిన ఎస్ఆర్ ఫామ్ ఫిల్ చేస్తున్నాం, కాబట్టి తెలంగాణనే రాయాలి. అలాగే ఏపీలో ఉన్నవారు మాత్రం ఏపీ అని రాయాలి. తరువాత 7th పాయింట్ శాసనసభ నియోజకవర్గం. ఇది కూడా ఎస్ఆర్ లిస్ట్ లో దొరికిన మీ రిలేటివ్ నేమ్ పేపర్ లో పైన రాసి ఉన్న పేరే ఇక్కడ రాయాలి. తరువాత కింద 8th పాయింట్ శాసనసభ నియోజకవర్గం సంఖ్య. ఇది కూడా లిస్ట్ లో ఇక్కడ మెన్షన్ చేసిన జిల్లా ముందరే రాసి ఉన్న క్రమ సంఖ్యని ఇక్కడ రాయాలి. తర్వాత 9th పాయింట్ భాగం సంఖ్య అంటే పార్ట్ నంబర్. ఇది కూడా లిస్ట్ లో పైన చివరన రాసి ఉన్న క్రమ సంఖ్యనే ఇక్కడ రాయాలి. తరువాత చివరిగా 10th పాయింట్ క్రమ సంఖ్య అంటే సీరియల్ నంబర్. ఇది లిస్ట్ లో దొరికిన మీ రిలేటివ్ పేరు ముందర రాసి ఉన్న సీరియల్ నంబర్ ని నోట్ చేసుకొని ఇక్కడ రాయండి. ఇప్పుడు సక్సెస్ఫుల్ గా మీ రిలేటివ్ మ్యాపింగ్ అయింది, కాబట్టి ఈ భాగంలో క్రాస్ లైన్ గీయండి. ఇక్కడ మళ్ళీ చివరిసారిగా చెప్తున్నాను, లాస్ట్ ఎస్ఆర్ 2002 లిస్ట్ లో డైరెక్ట్ గా మీ నేమ్ దొరికితే పార్ట్ ఏ లో రాయాలి, లేదా మీ నేమ్ మిస్ అయినా లేదా మీరు న్యూ ఓటర్ అయినా అలాంటప్పుడు మీ ఫ్యామిలీనే మ్యాప్ చేయాలి, కాబట్టి పార్ట్ ఏ ని క్రాస్ పెట్టి పార్ట్ బి లో రాయాలి. ఇప్పుడు మూడో భాగం కూడా కంప్లీట్ అయింది. చివరిగా మిగిలి ఉన్న 4వ భాగం. ఇందులో మాత్రం ప్రస్తుతం ఉన్న లేటెస్ట్ వివరాలు మాత్రమే రాయాలి, అప్పుడే పైన ఉన్న డీటెయిల్స్ కి మీ డీటెయిల్స్ తో మ్యాచ్ అవుతాయి. ఇందులో మొదటిది మీ పుట్టిన తేదీ. ఇది ప్రస్తుతం మీ దగ్గర ఉన్న లేటెస్ట్ వర్కింగ్. ఇటీవలి మీ ఓటు హక్కుని వినియోగించిన ఓటర్ ఐడిపై ప్రింట్ అయి ఉన్న డేట్ ఆఫ్ బర్త్ నే ఇక్కడ రాయాలి. ఒకవేళ అందులో కేవలం ఇయర్ మాత్రమే రాసింది ఉంటే ఇక్కడ మొదటి 4 బాక్సెస్ లలో డాష్ పెట్టి చివరి 4 బాక్సులలో ఇయర్ ని రాయండి. ఒకవేళ మీ ప్రెసెంట్ ఓటర్ ఐడి మిస్సింగ్ అయి ఉంటే మీ ఆధార్ ప్రకారం ఉన్న డేట్ ఆఫ్ బర్త్ ని కూడా ఇక్కడ రాయవచ్చు. తర్వాత రెండవ లైన్ ఆధార్ నెంబరు. ఇది ఐచ్ఛికం అంటే ఆప్షనల్, కానీ ఇన్ ఫ్యూచర్ లో మీ ఓటర్ ఐడి ఆధార్ తో ఈకేవైసీ చేసుకోవాలన్నా ఇక్కడ మీ ఆధార్ నంబర్ ని రాయండి, లేదా మీరు మీ డీటెయిల్స్ ని గోప్యంగా ఉంచాలనుకుంటే డాష్ పెట్టేయండి. తర్వాత మూడవది మొబైల్ నంబర్. ఇది తప్పనిసరి. మీ ఎస్ఐఆర్ ఫామ్ బిఏలో ఆన్లైన్ చేసినప్పుడు మీకు కన్ఫర్మేషన్ మెసేజ్ రావాలంటే ఇక్కడ మీ నంబర్ ని మెన్షన్ చేయండి. ఇది ఆధార్ తో లింక్ అయి ఉన్న నంబరే కాకుండా మీ రిలేటివ్ లో ఎవరి నంబర్ అయినా రాయవచ్చు. అలాగే ఒక్కరి మొబైల్ నంబర్ తోనే ఇంట్లో ఉన్న వాళ్ళందరికీ ఒకే నంబర్ రాయవచ్చు. తర్వాత 4వది తండ్రి లేదా సంరక్షకుని పేరు అంటే ఫాదర్ ఆర్ గార్డియన్ నేమ్. ఇది ఇక్కడ మాత్రం ఎట్ ప్రెసెంట్ మీ నాన్న పేరు ఏ విధంగా ఉందో అలాగే రాయాలి. తర్వాత కింద 5వది తండ్రి సంరక్షకుని ఓటర్ గుర్తింపు కార్డు అంటే మీ ఫాదర్ ఆర్ గార్డియన్ లేటెస్ట్ ప్రెసెంట్ వర్కింగ్ కండిషన్ లో ఉన్న ఓటర్ ఐడి ఎపిక్ నంబర్ ని ఇక్కడ రాయాలి, లేదంటే ఇది ఆప్షనల్ కాబట్టి వదిలేయవచ్చు. కానీ రాస్తే ఇన్ ఫ్యూచర్ లో మీ ఫ్యామిలీలో ఉన్న వాళ్ళందరి పేర్లు ఒకే దగ్గర కనిపిస్తాయి. తరువాత 6వది తల్లి అంటే మదర్ నేమ్. ఇది కూడా ఆమె ప్రెసెంట్ ఆధార్ లో ఉన్న విధంగానే రాయాలి. ఒకవేళ చనిపోతే ముందర లేట్ అని మెన్షన్ చేసి రాయవచ్చు. అలాగే కింద మీ మదర్ ది కూడా లేటెస్ట్ ఓటర్ ఐడి నంబర్ ఉంటే ఈ 7th రోలో తప్పకుండా రాయండి. ఇన్ కేస్ దొరకకుంటే డాష్ పెట్టేయండి. తర్వాత 8వ రోలో జీవిత భాగస్వామి అంటే లైఫ్ పార్ట్నర్. ఇందులో మీకు మ్యారేజ్ అయితే హస్బెండ్ లేదా వైఫ్ నేమ్ లేటెస్ట్ ఓటర్ ఐడిలో ఉన్న విధంగానే మెన్షన్ చేయండి. డివోర్స్ అయితే రాయాల్సిన అవసరం లేదు. అలాగే కింద 9th కాలంలో ఇక్కడ మీ హస్బెండ్ లేదా వైఫ్ నేమ్ మెన్షన్ చేస్తే ఇందులో వారి లేటెస్ట్ వర్కింగ్ ఓటర్ ఐడిలోని ఎపిక్ నంబర్ ని ఇక్కడ మెన్షన్ చేయండి. ఇక్కడ పార్ట్నర్ నేమ్ అండ్ ఎపిక్ నంబర్ ఆప్షనల్ కాబట్టి ఇష్టం లేకుంటే డాష్ పెట్టేయవచ్చు.
ఇప్పుడు 4వ విభాగం కూడా సక్సెస్ఫుల్ గా కంప్లీట్ అయింది. ఇక్కడ మళ్ళీ చెప్తున్నాను, ఈ 4th బాక్స్ లో మాత్రం మీ లేటెస్ట్ వర్కింగ్ ఓటర్ ఐడినే బేస్ చేసుకొని లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ అవైలబుల్ ఉన్నది మాత్రమే ఇందులో రాయండి. దొరకనిది రాయనవసరం లేదు. ఇప్పుడు చివరిగా మిగిలింది కింద అప్లికెంట్ అంటే ఈ ఫామ్ ఎవరి పేరుపై ఉందో వారి సంతకం అంటే సిగ్నేచర్ ని ఇక్కడ చేయాలి. ఒకవేళ సైన్ చేయరాకుంటే వేలిముద్ర కూడా పెట్టవచ్చు. ఒకవేళ అప్లికెంట్ అందుబాటులో లేకున్నా లేదా ఇతర దేశాలకు వెళ్ళినా లేదా టూర్ లో లేదా అనారోగ్యంతో ఉన్నా అలాంటి సందర్భంలో అతని బంధువు ఎవరైతే ఈ ఫామ్ ని నింపుతారో వారు కూడా ఇక్కడ సైన్ చేయవచ్చు. కానీ సైన్ పక్కన అప్లికెంట్ కి సైన్ చేసిన వారు ఎలాంటి రిలేటివ్ అవుతారో ఇక్కడ రాయాలి. ఇక్కడ ఒకవేళ భర్త టూర్ లో ఉన్నప్పుడు భార్య ఈ ఫామ్ ని నింపినట్లయితే సైన్ చేసి పక్కన వైఫ్ అని రాయవచ్చు. అలాగే బ్రదర్ లేదా ఫాదర్ ఎనీ రిలేటివ్ అయినా సరే సైన్ చేసి ఈ ఫామ్ ని మీ బిఏలోకి పైన మెన్షన్ చేసి ఉన్న నంబర్ కి కాల్ చేసి అందివ్వండి. వన్స్ బిఏలో మీ ఫామ్ ని ఆన్లైన్ చేయగానే మీకు కన్ఫర్మేషన్ మెసేజ్ వచ్చేస్తుంది. ఇప్పుడు చివరిగా లాస్ట్ ఎస్ఐఆర్ లిస్ట్ లో మీ రిలేటివ్ నేమ్ దొరికి మీకు ఓటర్ ఐడి లేకున్నా లేదా ప్రజెంట్ మీ ఓటర్ ఐడి లిస్ట్ లోంచి డెలీట్ అయినా మీరు న్యూ ఓటర్ ఐడి ఫామ్ 6 ని అప్లై చేసి డైరెక్ట్ గా అందులోనే మీ రిలేటివ్ ఎస్ఐఆర్ తో పని లేకుండా డైరెక్ట్ గా ఆన్లైన్ లోనే మ్యాపింగ్ చేసే ఫెసిలిటీ ఈసీ తీసుకొచ్చింది. అప్లై చేసుకోవచ్చు. లేదా లాస్ట్ ఎస్ఐఆర్ లో మీతో పాటు మీ రిలేటివ్స్ పేరు కూడా దొరకకుండా ప్రెజెంట్ మీకు ఓటర్ ఐడి ఉండి మీకు ఎన్యుమరేషన్ ఫామ్ వస్తే ఫామ్ పై మీ లేటెస్ట్ ఫోటో అంటించి 4th బాక్స్ లో మీ లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ మెన్షన్ చేసి బిఏలోకి ఇచ్చేయండి. అంతేకాని మీరు బిఏలోకి సబ్మిట్ చేసే ఫామ్ తో ఎలాంటి ప్రూఫ్స్ ఇవ్వాల్సిన పని లేదు. సో ఇది ఎస్ఐఆర్ ఫామ్ ఫిల్ చేసే పూర్తి విధానం. ఒకవేళ లిస్ట్ లో మీ పేరు కానీ లేదా మీ రిలేటివ్ నేమ్ కానీ ఎలా వెతకాలో తెలియకుంటే సపరేట్ వీడియో చేశాను. లింక్ డిస్క్రిప్షన్ అండ్ పైన ఐ బటన్ లో ఉంది, చెక్ చేసుకోవచ్చు. ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. జై హింద్.